అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. నేను ఈ మధ్య కొంచెం వీడియోస్ లేట్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు మనకి సెలవులు వచ్చాయి కదా. మనము ఏంటంటే పిల్లలు కూడా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. యాత్రలకు వెళ్ళేసి వచ్చాము. తిరుపతి, భద్రాచలము, అరుణాచలం ఇలా యాత్రలకు వెళ్ళడం వల్ల నేను ఈ మధ్య కొంచెం వీడియోలు అనేటివి లేట్గా పెడుతున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో అండి, అంటే ఇది మీకు ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. నిఖితా ఏంజెల్ గురించండి. ఫస్ట్ పార్ట్ నేను చెప్పాను, అందులో ఏ విధంగా మనము మన కోరికని బాధని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది సెకండ్ అండి. మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నా మొదటి వీడియో మీకు కనుక మీరు చూసినట్లయితే మీకు అందులో నిఖితా ఏంజెల్ది మీకు ఫోటో కనిపిస్తుంది. అది చక్కగా తీయించుకోండి. అది ఎలా చేయాలో దాంట్లో మీకు మొత్తం నేను ప్రొసీజర్ అనేది చెప్పాను. దీంట్లో కూడా ఇంకొక రకంగా కూడా చేసి చూడండి. ఇది కూడా 100% వర్త్ అవుతుందండి. దీనిని మీరు ఫ్రెండ్గా అనుకొని విష్ చేసుకుంటారా, అమ్మలా అనుకొని విష్ చేసుకుంటారా, ఎలా అనేది మీరే మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. తనని ఏ విధంగా మీరు కోరుకోదలుచుకుంటున్నారో ఆ విధంగా తనని మీరు కోరుకోవచ్చు. ముందుగా మీరు చక్కగా మనం ఇంట్లో దేవుళ్ళని ఎలా మనము చక్కగా నీట్గా శుభ్రంగా పెట్టుకుంటామో ఒక ప్లేస్ చూసుకోండి. నీట్గా చక్కగా శుభ్రంగా పెట్టుకోండి. అక్కడ మంచి క్లాత్ వేసేసేయండి. ఫోటో అనేది నా ఫస్ట్ వీడియోలో ఉంటుంది, మీరు చూడండి. నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. ఆ ఫోటో తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు క్యాండిల్ అన్న, రెడ్ కలర్ క్యాండిల్ అన్న, గ్రీన్ కలర్ అన్న, ఎల్లో కలర్ అన్న, ఏదైనా ఒక క్యాండిల్ పెట్టుకోవచ్చు అక్కడ. మీరు ఇంకా వీలైతే మంచిగా సువాసన వచ్చేటివి శాండిల్ అగరబత్తులు, శాండిల్ ధూప్ స్టిక్స్, లేకుంటే రోజ్ పెటల్స్, రోజ్ ఫ్లేవర్స్ సెంట్, అలాంటివన్నీ మీరు అక్కడ కొంచెం స్ప్రే చేయాలి. ఎప్పుడైనా ఏంజల్స్ని మనము పిలిచేటప్పుడు తప్పకుండా మన ఇంట్లో వాతావరణం శుభ్రంగా ఉండాలండి. మనం శుభ్రంగా ఉండాలి, ఇంట్లో వాతావరణం శుభ్రంగా ఉండాలి. మీరు ఈ ఏంజల్ని విష్ చేసుకుంటున్నప్పుడు ఈ నిఖితా ఏంజల్ని తప్పకుండా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు తనని చూసుకుంటూ ఉండాలి. కళ్ళు మాత్రం మూసుకోవద్దండి. కళ్ళు మూసుకుంటే విష్ అనేది పూర్తి కాదు. తనని చూస్తూ ఉండాలి. మీరేం చేయండి అంటే, ఇలా మొత్తం నేను చెప్పిన విధంగా మీరు అన్నీ అరేంజ్ చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే, క్యాండిల్ వెలిగించండి. ఒక గ్లాసులో వాటర్ తీసుకోండి, మంచిగా శుభ్రమైన వాటర్. అది కూడా మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయి ఉండాలి. అది మీకు ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, లేకుంటే ఏమంటారో గాజు గ్లాస్ అయినా పర్వాలేదు. దాన్ని తీసుకోండి. తీసుకొని ఆ అమ్మవారి ఇప్పుడు చెప్పాను కదా తన ముందు, అలా మొత్తం శుభ్రంగా చేసేసుకున్న తర్వాత మీరు ఆ వాటర్ని అనేది అలా పెట్టేసేయండి. ఇప్పుడు ఫోటో ముందు ఆ వాటర్ ఉండాలి. వాటర్ తర్వాత క్యాండిల్ అనేది ఉండాలి. ముందుగా ఫోటో, ఆ తర్వాత క్యాండిల్ తర్వాత ఈ గ్లాస్ ఆఫ్ వాటర్, లైన్ వైజ్ అనమాట. మీరు ఆమెని విష్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, మీరు ఆ గ్యాస్లో ఇమేజ్ చేసుకుంటూ ఆమెను చూస్తున్నట్టు 2 చూస్తూ ఉండాలి. ఆ 3ని గమనించాలి మనం. తన ఫోటోని, ఇప్పుడు నేను ఏంజల్ది చెప్పాను కదా అది, మళ్ళీ వచ్చేసి క్యాండిల్, మళ్ళీ గ్లాస్, ఇవి చూసుకుంటూ మీరు మీ విష్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఆ క్యాండిల్ వెలిగిస్తే ఆ వెలుతురు అనేది ఆ వాటర్లో పడాలి. ఆ విధంగా చూసుకొని క్యాండిల్ అనేది వెలిగించండి. చిన్నవైనా చూసుకోండి, జాగ్రత్తగా వెలిగించండి. మళ్ళీ దానికి కింద ఏమైనా సేఫ్గా పెట్టండి క్యాండిల్ వెలిగించేటప్పుడు. వీలంత మటుకు రూము చీకటిగా ఉండే విధంగా చూడండి. ఓన్లీ ఆ క్యాండిల్ వెలుతురులోనే చూడండి. ఈమె యొక్క ఏంటంటే చాలా మంచి, అంటే మంచి మంచి సోల్ అండి. పవిత్రమైన ఆత్మ. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. స్వార్థం లేకుండా కోరుకోండి. మీకు ఎంత కావాలో అమౌంట్, మీకు జాబ్సా, లేకుంటే మీకు కొంతమంది ఇక వాళ్ళ పర్సనల్స్, అంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళు ఏదైనా కోరుకోండి. మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు తనకి, ఇప్పుడు మనం దేవుడికైనా అంతే కదండి, మన కోరిక నెరవేరితే పలానా మొక్కు చెల్లిస్తామని మీరేమో ఆమెకు చెప్పండి. తనకి నా కోరిక కనుక
నెరవేరినట్లయితే నేను ఒక 10 మందికి చెప్తాను నీ గురించి. అలా చెప్పండి. లేకుంటే నీ పేరు పైన 10 మందికి ఏమన్నా నేను చిన్న పిల్లలకైనా ఎవరికైనా ఒక పండు ఫలము ఏదో ఒకటి తినిపిస్తానని చెప్పండి. తనకి ఒక గ్రీన్ కలర్ అన్నా ఎల్లో కలర్ క్యాండిల్ అన్నా ఆమెకి వెలిగిస్తానని చెప్పండి. మీ ఇష్టం. ఆ రోజు మీ కోరిక నెరవేరితే ఒక 11, 5, 9 ఎన్నైనా ఇలా మీరు చేసుకోవచ్చు. ఏదో ఒక విష్ మాత్రం తప్పకుండా చెప్పాలండి. మీ కోరిక నెరవేరిన తర్వాత మనం ఏమి ఇస్తామనేది కూడా చెప్పాలి. అది తనకి ఎవరికైనా అంతే కదండి, ఇస్తేనే ఇంకొంచెం పవర్గా ఉంటుందన్నమాట. మీరేం చేయండి, మీ విష్, మీ కోరిక ఒక వైట్ కలర్ పేపర్ పైన ట్రాన్స్పరెంట్ ఉండాలి. అవతల ఇవతల ఏ గీతలు కానీ లైన్స్ కానీ ఉండకూడదు. మీ పేరు మొదట, మీ అమ్మ నాన్న పేరు, మీ పేరు రాసుకోండి. మీరు ఎవరి గురించి అయినా విష్ చేస్తున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు, వాళ్ళ విష్. కొంతమంది ఉంటారు కదా, బాధపడుతూ ఉంటారు. మనకి ఇష్టమైన వాళ్ళకి జాబ్ రావాలి, వాళ్ళు బాగుండాలి అని అనుకుంటాం కదా. ఒకరి గురించి కూడా మనం ఇది అనేది చేయొచ్చు. పేరు రాసేసి దాని కింద మీ కోరిక రాసేయాలండి. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు చెప్పాను కదా ముందుగా, ఏంజల్ ఫోటో, నిఖిత ఏంజల్ ఫోటో, తర్వాత ఎల్లో అయినా గ్రీన్ అయినా క్యాండిల్ వెలిగించాలి. ఆ తరువాత గ్లాస్ ఆఫ్ వాటర్. తర్వాత ఏం చేయండి అంటే ఉప్పు వచ్చేసి ఏంటంటే, ఈ ఉప్పు మీరు పింక్ కలర్ సాల్ట్ తీసుకోవాలి. పింక్ కలర్ సాల్ట్ ఇప్పుడు మనకు షాపుల్లో దొరుకుతుంది. పింక్ కలర్ సాల్ట్ ఇప్పుడు చాలా వస్తుంది. ఆ ఉప్పు ఏంటంటే కొంచెం పవర్గా ఉంటుంది. ఆ ఉప్పుని తీసుకోండి. లేదు అంటే నార్మల్ ప్లెయిన్ ఉప్పు అయినా మీరు తీసుకోండి. మన ఇంట్లో నార్మల్ ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు అయినా తీసుకోవచ్చండి. ఒకవేళ ఇంకేంటంటే దొరకలేని వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి నార్మల్ ఉప్పు అయినా తీసుకోవచ్చు. లేకుంటే సముద్రం ఉప్పు అయినా తీసుకోవచ్చు. ఏదైనా ఉప్పే అండి. కాకపోతే ఇంకొంచెం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీరు స్వీకరించండి. ఆ ఉప్పు మనకు షాపుల్లో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పింక్ కలర్ సాల్ట్ అనేది దొరుకుతుంది చూడండి. అది చాలా పవర్ఫుల్ అండి. మనం ఇలా చేస్తేనే మనకు రిజల్ట్ అనేది అలా వచ్చేస్తుంది. ఏం చేయండి అంటే, ఒక స్పూను ఇప్పుడు గ్లాస్ వాటర్ ఆ ఏంజల్ ముందు పెడతాం కదా, అందులో వేసేయండి. ఆ వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్లో ఆ ఉప్పు అనేది వేసేయండి. వేసేసి ఆ ఉప్పుని, ఆ గ్లాసులో ఉన్న ఆ ఉప్పుని, ఆ వాటర్ని చూస్తూ ఉండండి. తను మీ కోరిక నెరవేర్చినట్టు, మీకు అన్లిమిటెడ్ మనీ వస్తున్నట్టు, తను మీకు ఇచ్చేసినట్టు అన్నీ ఇమాజిన్ చేసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే, అలానే వీక్షించాలండి 15 నిమిషాలు. మీకు ప్రపంచంతో సంబంధం ఉండదు. తనని చూసుకుంటూ మీ కోరిక మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మీరు విష్ రాస్తారు కదా, ఆ పేపర్ అనేది రోల్ చేయండి. రోల్ చేసేసి ఇప్పుడు ఆ సాల్ట్ కలిపిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో ఆ పేపర్ అనేది వేసేసి ఇంట్లో ఎలాంటి ప్లేస్లో పెట్టండి అంటే, కొంచెం వెలుతురు కనుక ఏమీ పడద్దు, చీకటి ప్లేస్లో పెట్టేసేయండి. ఆ పేపర్ వేసాక మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా చూస్తూ ఉండండి. మీ కోరిక నెరవేరినట్టు అలాగే అదే విధంగా చూస్తూ ఉండండి. ఆ పేపర్ పైన మీరు బ్లూ కలర్ పెన్తోనైనా, గ్రీన్ కలర్ పెన్తోనైనా మీ విష్ అనేది రాయొచ్చు. పెన్తో రాస్తే ఏంటంటే వాటర్లో మెల్ట్ అవ్వదు, స్కెచ్తో వేస్తే మెల్ట్ అయిపోతుంది. అలా రాసేసి ఆ పేపర్ రోల్ చేసి అందులో వేసి దాన్ని ఎండపడకూడదండి, చీకటి ప్లేస్లో పెట్టేసేయండి. ఎవరు చూడకూడదు, మీకే తెలియాలి ఆ ప్లేస్ అనేది. ఆ ప్లేస్లో మీరు దాన్ని పెట్టేసిన తర్వాత ఏం చేయండి, చేసిన తర్వాత 11 అన్నా, 21 అన్నా, 41 అన్నా, మీ విషయం బట్టి కొంచెం టైం ఉంటుంది. కోరిక మాత్రం నెరవేరుతుంది. మీకు నెరవేరిన తర్వాత ఏం చేయండి అంటే, మళ్ళీ అదేవిధంగా తన ముందు క్యాండిల్ వెలిగించండి. మంచి సువాసన, ఫ్రేగ్రెన్స్ ఏదైనా ఉన్నది పెట్టేసేయండి. రూమ్ మాత్రం వీళ్ళని మనం విష్ చేసేటప్పుడు మన రూము చాలా సువాసనతో నిండి ఉండాలి. స్మెల్తో నిండి ఉంటేనే వీళ్ళు వస్తారండి. వీళ్ళకి మంచి వాసన అంటే చాలా ఇష్టం, శుభ్రంగా ఉండడం అంటే చాలా ఇష్టం. మీ విష్ తప్పకుండా నెరవేరుతుందండి. మీరు అలా చేయండి.
ఆ తర్వాత ఆ వాటర్ని తెండి. తనని మీరు థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఆ వాటర్ని బయటికి తీసుకుని రండి. తీసుకొని వచ్చేసి వాటర్ అనేది ఒక సైడ్ పోయండి, పేపర్ అనేది ఒక సైడ్ వేసేయండి. చూడండి.